హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనకి పాన్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మనకి పోయిన పాన్ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలి, అలాగే మీ యొక్క పాన్ కార్డ్లో మీ పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ ఫోటో కానీ, మీ సిగ్నేచర్ కానీ, అలాగే మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీరు ఇన్ఫర్మేషన్ అనేది సరిగా తెలుసుకోలేరు. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో ముందుగా మనం పాన్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం మీరు మీ యొక్క పాన్ కార్డ్ ఎన్ఎస్డిఎల్ లేదా యూటీఐ అనేది తెలుసుకోవాలి. సో మీ యొక్క పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అయితే మీకు ఎన్ఎస్డిఎల్ అని ఉంటుంది, అలాగే యూటీఐ పాన్ కార్డ్ అయితే మీకు బ్యాక్ సైడ్ యూటీఐ ఐటీఎస్ఎల్ అని ఉంటుంది. సో మీది ఏ పాన్ కార్డు తెలుసుకొని ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియనట్లయితే మీరు రెండిట్లో చెక్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం మీరు గూగుల్ ఓపెన్ చేసి ఎన్ఎస్డిఎల్ ఈ పాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో మీకు ఈ విధంగా వస్తుంది. గెట్ ఈ పాన్ కార్డ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, అలాగే మీ బర్త్ మంత్, బర్త్ ఇయర్ అడుగుతుంది. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అయితే మీ యొక్క పాన్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ పాన్ కార్డ్కి కంపల్సరీగా ఈమెయిల్ ఐడి అనేది లింక్ అయి ఉండాలి. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ఏ పాన్ కార్డుకి ఏ ఈమెయిల్ ఐడి అనేది లింక్ అయిందో అక్కడ చూపిస్తుంది. సో మీరు అక్కడ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ₹8.26 అనేది చెల్లించాలి. సో పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే మీ యొక్క ఏ మెయిల్ ఐడి అయితే లింక్ అయిందో ఆ మెయిల్కి మీ యొక్క ఈ పాన్ కార్డ్ అనేది వస్తుంది. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ పాన్ కార్డ్కి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ పాస్వర్డ్ వచ్చేసరికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో మీ యొక్క పాస్వర్డ్ 1 జనవరి 2000 అనుకోండి. మీరు బైలు కానీ స్లాష్ కానీ ఎంటర్ చేయకుండా 01/01/2000 టైప్ చేసినట్లయితే మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీది ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ కాకపోయినట్లయితే మీకు ఇక్కడ మీ పాన్ కార్డ్ అనేది యూటీఐలో చేశారు, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అని మీకు ఇక్కడే చూపిస్తుంది. సో ఒకవేళ మీది యూటీఐ పాన్ కార్డు అనుకో, మీరు ఇక్కడ ఓపెన్ చేయండి. సో యూటీఐ ఈ పాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో మీకు ఇక్కడ ఫెసిలిటీ ఫర్ డౌన్లోడ్ ఆఫ్ ఈ పాన్ కార్డ్ అని వస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది, అలాగే మీ యొక్క బర్త్ మంత్, బర్త్ ఇయర్ అడుగుతుంది. మీరు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత సేమ్ మనం ఇందాక ఎలాగైతే కాంటాక్ట్ డీటెయిల్స్ చూపించాయో అలాగే ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. దానికి ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ అనేది మీ మెయిల్కి వస్తుంది. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక మీ పాన్ నెంబర్ తెలియపోయినట్లయితే కింద మా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, మీకు పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పాన్ కార్డ్లో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫోటో, సైన్, ఫాదర్ నేమ్ ఇలా ఏది చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు కరెక్షన్ ఫామ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క 2 ఫోటోలు, అలాగే మీ ఆధార్ కార్డ్, సో మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది ఇచ్చి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మా దగ్గర చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో ఫోన్ కానీ అలాగే మెసేజ్ కానీ చేయండి. మేమే కాల్ చేసి ఏమేమి డీటెయిల్స్ కావాలి అనేది కంప్లీట్గా చెప్తాము. అలాగే మీ యొక్క పాన్ కార్డుకు సంబంధించిన ఇంకే ఇతర వివరాలకైనా కానీ ఖచ్చితంగా కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ చేయండి. అలాగే 2 గంటల్లో మీరు పాన్ కార్డు కూడా పొందవచ్చు. సో మీకు కొత్త పాన్ కార్డ్ అనేది 2 అవర్స్లో ఈజీగా పొందవచ్చు. సో దానికి కూడా మీరు కింద కాంటాక్ట్ చేయండి, నెంబర్ ఉంటుంది. అలాగే మీ యొక్క పాన్ కార్డ్ అనేది పోతే
దాన్ని ఏ విధంగా మళ్ళీ అప్లై చేసుకోవాలంటే సో దానికి కూడా మనం సిఎస్ఎఫ్ అప్లికేషన్ పెట్టుకోవాలి, అంటే కరెక్షన్ ఫామ్. సో మనం కరెక్షన్ ఫామ్లో వచ్చేసరికి ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే సో దాని మీద టిక్ చేసి చేంజ్ చేసుకుంటాం. ఒకవేళ మీరు పోయిన కార్డు యాజ్ టీజ్గా తెప్పించుకోవాలనుకుంటే సో ఏం చేంజ్ చేయకుండా సిఎస్ఎఫ్ ఫామ్ పెట్టుకున్నట్లయితే మీ యొక్క పాన్ కార్డ్ అనేది తిరిగి వస్తుంది. సో అదే కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో దానికి వచ్చేసరికి మీ మొబైల్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ ఐడి కానీ లింక్ అయి ఉండాలి. దానికి మీరు ఏం చేస్తారంటే రీప్రింట్ పాన్ కార్డ్ అని కొట్టండి. సో మీరు ఎన్ఎస్డిఎల్ అయితే ఎన్ఎస్డిఎల్లోకి వెళ్ళాలి, యూటీఐలోకి అయితే యూటీఐలోకి వెళ్ళాలి. ఫస్ట్ ఎన్ఎస్డిఎల్ చూద్దాం. సో ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీ యొక్క పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, మీ బర్త్ మంత్, బర్త్ ఇయర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ చేసేయండి. మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో వాటికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ చేసినట్లయితే మీకు 7 to 10 డేస్లో వచ్చేసరికి మీ యొక్క పోయిన పాన్ కార్డ్ అనేది తిరిగి వస్తుంది. అలాగే ఒకవేళ యూటీఐ పాన్ కార్డ్ ఉంటుంది, సో యూటీఐ రీప్రింట్ పాన్ కార్డ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు వచ్చేసరికి ఇక్కడ ఫెసిలిటీ ఫర్ రీప్రింట్ పాన్ కార్డ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ సేమ్ యాజ్ టీజ్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఓటీపీ ఎంటర్ చేసి అమౌంట్ అనేది పే చేసేయండి. మీకు 7 to 10 డేస్లో మీ పాన్ కార్డ్ అనేది మీ యొక్క ఆధార్ అడ్రస్, అంటే మీరు పూర్వం అప్లై చేసినప్పుడు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్కి వస్తుంది. సో పాన్ కార్డుకి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ లేదా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మేము వీలైనంతగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.